బుక్ ఆర్డర్ పెట్టినట్టున్నావు. ఏంటి బుక్ అసలు? అది ఈ మధ్య ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది అన్న. అదేదో బుక్ ఉంది, అది క్లైమాక్స్ వచ్చేటప్పటికి అందరూ ఏడుస్తారంట. అంటే లాస్ట్ క్లైమాక్స్ వచ్చేటప్పటికి. అంటే ఏడవడానికి బుక్ కొనుక్కున్నావు నువ్వా? ఏడవడానికి అని కాదు, అసలు ఏంటి చూద్దామని చెప్పి బుక్ పెట్టాను. నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. బుక్ అంతా చదవడం ఇప్పుడు ఎండింగ్ పేజ్ చదివేసుకోవాలా? నీలాంటి తెలివి ఉంది చూసావా? బా, ఎక్కడి నుంచి వచ్చింది అన్న ఈ బుర్ర? అంటే యాక్చువల్ గా బుక్ అంతా చదివే బదులు ఎండింగ్ పేజ్ చదివితే కదా ఏడుపు వస్తుందన్నారు. ఎండింగ్ పేజ్ చదివినప్పుడు నీకు బుక్ అంతా చదవకపోతే ఏం అర్థం అవుద్ది? బుక్ టు కమింగ్ సూన్ అంట మళ్ళీ. అందుకే అన్న. నువ్వు పెట్టావు డాడీ పెట్టాడా? నేనే పెట్టా. నేను చెప్పిన ఐడియా బాగుందా? లాస్ట్ లో చూద్దాం అనేది. లాస్ట్ లో చదివితే ఎప్పుడు ఏడుపు రాదు, అందుకని లాస్ట్ పేజ్ చదివి. ఇసు నా ఐడియా బాగుందా బాలేదా? పెట్టా బాగుంట మళ్ళా పెట్టింది రాయేష్, క్రెడిట్స్ ఏమో గీతుకి. షూట్ లో ఉన్నప్పుడు ఎట్లాగో ఫుల్ స్ట్రెయిన్ అయిపోద్ది. షూట్ లేనప్పుడు ఖాళీగా పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఆ బుక్ చదివి ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఈ రోజు అంతా గీతను పట్టలేము ఇంకా ఇంట్లో. అందుకే కాటన్ చుడిదార్ వేసుకున్నావు నన్ను ఆడవడానికి రెడీగా. నువ్వు అడిగినట్టున్నావు, మీ నాన్న పెట్టేశాడు. మొదలెట్టింది రీడింగ్ అప్పుడే. ఎలా అనిపించింది? ఎన్ని లైన్లు చదివావు? సెకండ్ పేజ్. ఎమోషన్ స్టార్ట్ అయినప్పుడే మొహంలో తెలిసిపోతుంది చూసావా? అప్పుడే హీరోకి యాక్సిడెంట్ అయిపోయింది. చచ్చిపోయాడా? బతుకున్నాడా? హాస్పిటల్లో ఉన్నాడు. కనీసం ఈ స్క్రిప్ట్ అయినా పనికి వస్తుందేమో మీ డైరెక్టర్కి అడుగు. నాన్న ఒక పని చేయి, నాన్న ఒక పని చెప్పు సార్, హీరోకి యాక్సిడెంట్ చేసి హీరోయిన్ పోయి పబ్లో ఎంజాయ్ చేస్తారు సార్, ఈ సీన్ ఎట్లా ఉంటుంది అని అడుగు. చాలా బాగుంది. ఎందుకు లక్కి అప్పుడే ఏడుస్తున్నావు? హీరోకి అప్పుడే యాక్సిడెంట్ అయిపోయిందని బాధపడుతున్నావు. ఆయన రికార్డ్ చేస్తున్నాడు.